దాని పుట్టు పురోత్తరము దాని నాడు నీరు దాని వృత్తాంతం తెచ్చుకుంటాము. అవును. దాని పండ పెట్టి గొంతుకొచ్చి దాని చర్మం ఇచ్చిన ఆ యొక్క శివాలయములో రన్న పేరు మూతలేచి అని మారు చిక్కిపోతే నా పేరు పెదరాఘవరెడ్డి ఎవరు కదా అమ్మ మరి కొండమ్మ కూతురు అంటారు. కొండమ్మ కూతురా? కొండమ్మని మేము ముక్కరే ఉందిరా లేక విరుగుడు ఉందిరా? ఒకనే పొండది. దాని పుట్టిల్లు ఎక్కడ? కోలుకొండ. ఒకనాడు అవును 10 మందిలో నవ్వులు పాలు చేసి ఒక తాతోళ్ళు పెళ్లి చేసుకుంటుంది దాని అమ్మ. అవును. ఈయన ధనమన ఆడబడి కనుకొని తప్పని కొంతమంది అంటుండగా ఆడబడి కనుకొని వారి శనివారం ఊరేస్తున్న కొలత్తులోకి రావు. ఆడప్పుడు అత్తులో ఉండవలను అత్తు మీరితే గాలిగా నేనేమంటారు పెద్దవాళ్ళు. అందులో నియమమైన గౌరవం లేకుండా దయా దాచన్యం లేకుండా రథములు కొని తిరిగి గజ్జల కొరవల మెరమవుతున్నట్టు ఎంతరా దాన్ని కాండ కావరు ఆడదానికి కలిగి వచ్చే దండపురం చేసింది. తిరిగి ఓళ్ళు కొడుకుని దగ్గర అంత విషయం తీసుకొని చనిపోవటమే. చచ్చిపో నాకేమలా చచ్చిపోయిన కారణం లేదు. అవునా? అమ్మ ఏం చెప్పింది? మనం వచ్చేటప్పుడు అమ్మ ఏం చెప్పింది చెప్పు. ఎంత వ్యాపారమై వచ్చేటప్పుడు పోతున్నారు. అవును. మనకి చిన్న కొడుకు సంబంధం చూసుకోరామని చెప్పింది కదా. అవును. సంబంధాలు అంటే 3 ఉన్నాయి. అవునా? ఎంత? ఏమేమి? గ్రహ సంబంధము, 1 వాయు సంబంధము, అవును అవునా, పెళ్లి సంబంధం. చెప్పింది పెళ్లి సంబంధము, గ్రహ సంబంధము, ఇంకోటి నీ అమ్మ నా కొడుక కూతురు ఏమి మేనగొడలైంది. నా చెల్లెలు కూతురు నాకు మేనకోడలు అవుతుంది. మేనగొడలైంది. ఒక్కసారి నా చిన్న కొడుకు ఇంకా పెళ్లి కావడం లేదు. పెళ్లి చేసుకుని ఆడగారికి వచ్చే దండపురం చేసేది. తిరిగి ఓలు కొడుకు వెళ్ళి నేను అంత విషయం తీసుకొని చనిపోవటం మీరు వేలు ఊరికి వద్దు పని మరి ఇప్పుడేమన్నా చెల్లెలా కొట్టేవాడు బలి పోయి మెప్పించి పెళ్లి చేసుకొని వచ్చిన నా చెల్లెలు ఆడిచ్చి పాడిచ్చి లాలిచ్చి బుద్ధి నా మాట ఉండిపోతే నేను ఏడ్చి దాన్ని ఏడిపిస్తాను. మై మరిపిస్తా. పెద్దలు ఏంటి అంటే చెప్పరా నా బిడ్డ ముళ్ళతండి వల్ల అది వేలించి పంపించి పెళ్లి చేసుకొచ్చినామనుకో పక్కన వచ్చి మనం నాకేస్తాము. నాకెంత కదా రానా తప్పదు. దాని కొంచెం మీద కాలు పెట్టి కనకనకలు తొక్కి దాని చర్మం చిట్టేటట్టు కొట్టి మామాయన నా కాళ్ళు పట్టించుకునేద్దరు శివనామ సంకేతం దాని నోటి ఎంత పలికించారు. ఏమో నాకంటే ఇప్పుడే మనం చెల్లెల గొడవలు బయలుదేరుతున్నాం. మంద చూడగా శివనామ సంకేతన, వాళ్ళ చూడగా హరినామ సంకేతన. హరినామకు శివనామకి ఈరోజు ఏమిరా ఇప్పుడే మనం శివనామలు కడిగి నిలునామలు ధరించవలరా? అవురా? ఓహో అందా. ఇప్పుడే మనం శివనామలు కడిగే ముందు మా వెంట మీద ఈశ్వరుని ఒక్కసారి మధ్యలో దంచుకుందురా. చూడ మత నాటక చూడపాటి Bye.
అనుకూలాన్ని బట్టి శివనామాలు కలిగి ఉన్నాం. అవునా మా బిడ్డ బలి మనం ఈశ్వరుని ఒకసారి మద్దతు తెచ్చుకున్నాను, శివనామాలు కలిగి ఉన్నాను. మనం కూడా నిలువునామం తెలిసి ఉన్నాం. ఇప్పుడే మనం చెల్లెల అకౌంట్ బయలుదేరుతున్నాం. నేను ఒక మాట చెప్పిన 10 మాట చెప్పి భద్రతని ఖాయం చేయము. ఆ మాట ఉండితో నేను ఏడ్చేదాన్ని ఏడ్పిస్తా. బయలుదేరుతా. అవునా? నా చెల్లును మీ నవ్వుతో చెప్పడు. ఈ నవ్వులతో పాడుకోవడంతో పడవనిది. ఈనాడు మనకంటే మిచ్చిగా పెరిగినది. మనం అదంతా ఆలకించునా చూసేదివా నా చెల్లులు కొండమ్మ నగరు ఏమి శృంగారం ఉన్నదో. ఏమి శృంగారమో
ఇచ్చిన ముద్దు చెల్లెలు వెండి చెబుతూ వచ్చుకున్న బంగారు బలతో వస్తుంది రామ రా